నమస్తే, వెల్కమ్ టు హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. నేను సంచన. ఎండాకాలంలో పిల్లలు డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, వేసవి కాలంలో పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, వేసవి కాలంలో పిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఏంటి, వేసవి సెలవుల్లో ఎక్కువ పిల్లలు బయట ఆడతారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెడికవర్ హాస్పిటల్ నుంచి న్యూనిటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ రవీందర్ రెడ్డి పరికే గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇటు వేసవిలో పిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఏంటి? అందరికీ నమస్కారం. మొదలుగా రాజ్ న్యూస్ ఛానల్కి మెడికవర్ తరఫున నా తరఫున థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది మంచి టాపిక్, ఈ సమ్మర్ సీజన్లో ఇది మంచి టాపిక్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. డాక్టర్ గారు, అయితే మరి ఇటు వేడి వల్ల పిల్లలు హైడ్రేషన్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అందరి పిల్లలు ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే అందరి పిల్లలు చాలా యాంగ్జైటీగా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. స్కూల్ హాలిడేస్ ఇప్పుడు చాలా మందికి స్టార్ట్ అయినాయి, కొంతమందికి స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో అందరికీ హ్యాపీగా ఉంటుంది సమ్మర్ సీజన్ వస్తుందంటే, బికాస్ స్కూల్స్ ఉండవు. సో మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు ఎండలో, ముఖ్యంగా మిడ్ డే ఎండలో వాళ్ళు బయట ఆడి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళకి డీహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల సమయంలో వాళ్ళు బయట ఆడి తగు హైడ్రేషన్ నీళ్లు లేకపోతే ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్ తీసుకోకపోతే వాళ్ళకి డీహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందరు పిల్లలకు ఆడిన వాళ్ళందరికీ డీహైడ్రేషన్ వస్తుందని కాదు, బట్ మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే డీహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇటు వేసవిలో కూడా పిల్లలకు ఏ రకమైన ఆహారం ఇవ్వాలి, ఎంతవరకు ఏవి మానుకోవాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రేషన్ అండి. మనం ఫ్లూయిడ్స్ ఇనఫ్గా ఇవ్వాలి పిల్లలకి. వాటర్ కానీ, ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఆర్ హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూస్. ఇవి ఫ్లూయిడ్ డయట్. అండ్ ఫ్రూట్స్, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్. ఇప్పుడు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వాటర్ మెలన్ ఫర్ ఎగ్జాంపుల్, ఆరెంజెస్, తర్వాత పీచ్, మ్యాంగో, సీజన్ ఫ్రూట్. మ్యాంగో కూడా మనం ఎక్కువ ఇష్టపడతాము, పిల్లలకు కూడా ఎక్కువ ఇవ్వాలి. అండ్ ఫుడ్, లైట్ ఫుడ్ ఉండాలి పిల్లలకి. హెవీ ఫుడ్ ఉండి లాట్ ఆఫ్ ఫ్రైడ్ ఫుడ్ ఉంటే డైజెషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో పిల్లలకి లైట్ ఫుడ్, లాట్ ఆఫ్ ఫ్రూట్స్, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు డ్రింక్. డాక్టర్ గారు, సమ్మర్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫ్రూట్స్ అయినా ఫుడ్ అయినా ఎలాంటివి తీసుకోవాలంటారు? స్మూత్ ఫుడ్ తీసుకోవాలియా, లేకపోతే సమ్మర్ డీహైడ్రేషన్ కోసం? ఎస్, ఇప్పుడు సమ్మర్ డీహైడ్రేషన్ కొరకు ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లూయిడ్స్, వాటర్ అరౌండ్ 1.5 లీటర్స్, అరౌండ్ 8 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 1.5 లీటర్స్, ఆర్ 1.5 to 2 లీటర్స్ అంతకన్నా పెద్ద ఉన్న వాళ్ళకి పర్ డే. ఫ్రూట్స్ ముఖ్యంగా వాటర్ మెలన్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, ఆరెంజెస్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ సీజనల్ ఫ్రూట్స్ కూడా మనం పిల్లలకి ఇవ్వాలి, దట్ ఈజ్ మ్యాంగో. అండ్ ఫుడ్ ఇంతకుముందు చెప్పినట్టు లైట్ ఫుడ్, ఎక్కువ ఫ్రైస్ కానీ మసాలా ఫుడ్ కానీ, బికాజ్ మన డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం స్లోగా ఉంటుంది ఎండాకాలం. అది మనము చూసుకొని లైట్ ఫుడ్ ఇచ్చి ఇనఫ్ హైడ్రేషన్ ఇస్తే, తగు జాగ్రత్తలు తీసుకుంటే బేబీస్ ఆరు పిల్లలు డీహైడ్రేషన్కు ఎదురుపడరు అండ్ హెల్తీగా ఉంటారు సమ్మర్లో. ఇటు వేసవి సెలవుల్లో పిల్లలు బయటకు ఆడుకుంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా పిల్లలు బయటకు పోయినప్పుడు బయటకు పంపాలి పిల్లల్ని. ఎండాకాలం ఫిజికల్ యాక్టివిటీ మనము ఎండ ప్రికాషన్స్ తీసుకుంటూ, ఎండాకాలం ప్రికాషన్స్ తీసుకుంటూ వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ కూడా ముఖ్యం. ఇంతకుముందు చెప్పినట్టు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల సమయం వరకు సాయంత్రం వాళ్ళని బయటకు పోనీయకుంటేనే మంచిది. వెదర్ కూల్ ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టుకోవాలి. వెదర్ హాట్గా ఉన్నప్పుడు వాళ్ళని లోపల ఇండోర్ యాక్టివిటీస్ పెంచాలి, మనం ఏదైనా అరేంజ్ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు లైట్ క్లోత్స్, కాటన్ క్లోత్స్, ఎస్పెషలీ వైట్ క్లోత్స్ అయితే సన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. వైట్ లూజ్ కాటన్ క్లోత్స్ సన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. తర్వాత వాళ్ళకి ఏదైనా స్వెట్ వచ్చినా కాటన్ క్లోత్స్ ఉంటే స్వెట్ని అబ్జర్వ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. తర్వాత సన్ ప్రొటెక్షన్, ఇప్పుడు సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ అని మార్కెట్లో దొరుకుతాయి. ఆ సన్ ప్రొటెక్షన్ క్రీమ్ స్టాండర్డ్ క్రీమ్ తీసుకొని మనము బాడీకి అప్లై చేయాలి మల్టిపుల్ టైమ్స్ ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో. వీలైనంత మట్టుకు
క్లాత్స్, కాటన్ క్లాత్స్ అండ్ కవరింగ్ అంటిల్ ద రిస్ అండ్ ఫుల్ ట్రౌజర్స్ ఉంటే బాగుంటుంది. తర్వాత హ్యాట్స్, ఎస్పెషల్లీ లాంగ్ మనకు తల చుట్టూ బ్రిమ్ ఉన్న హ్యాట్స్ అయితే బాగుంటుంది. తర్వాత గాగుల్స్ మనం పెట్టుకోగలిగితే గాగుల్స్ పెట్టుకుంటే సన్ ప్రొటెక్షన్కు మనము ఎక్స్పోజ్ అయినా ఏం కాంప్లికేషన్స్ మనకు ఉండవు. ఎస్ రవీందర్ గారు, సో సూర్యకాంతి వల్ల పేగు వ్యాధులు అలాగే గోళ్ళ బలహీనత వంటివి వస్తాయంటారు, అది నిజమేనా? పేగుల వ్యాధులు అయితే వ్యాధులు అని నేను చెప్పను, కానీ కొంచెం మనకు డైజెషన్ స్లోగా ఉంటుంది. చిల్డ్రన్స్ లో కూడా ఉంటుంది కదా. ఎస్, డైజెషన్ స్లోగా ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ స్లోగా ఉంటుంది. తర్వాత మొటిలిటీ, మనం పేగులు మొటిలిటీ తక్కువ ఉంటుంది ఎండాకాలం. సో అందుకు లైట్ ఫుడ్ తినాలి, తగు ఫ్లూయిడ్ కంటెంట్ బాడీకి అవసరం కాబట్టి మనము డైజెస్టివ్ సిస్టమ్ కూడా మనం ఫ్లూయిడ్ ఇవ్వాలి. సో దట్ డైజెషన్ సరిగా అవ్వటానికి ఫ్రైస్ ఫుడ్ అవాయిడ్ చేసి మసాలా ఫుడ్ అవాయిడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ పీక్ సమ్మర్ ఉంటే డైజెషన్ సిస్టమ్ సరిగా యాక్టివ్గా ఉండదు కాబట్టి మనము డయట్ ఫాలో కాకపోతే వాళ్ళకు వామిటింగ్ కానీ, డయేరియా కానీ, ఆర్ కాన్స్టిపేషన్ కానీ, మలబద్ధకం కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి అసిడిటీ రావచ్చు, కొంతమందికి ఏమన్నా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇంటెస్టైన్ డిజార్డర్స్ ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఐబీడీ అనే కండిషన్ ఏదైనా ఉంటే అది వాళ్ళకి సిమ్టమ్స్ సమ్మర్ సీజన్లో ఎక్కువైతాయి. అండ్ అలాగే ఇటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు అంటే వేసవిలు కూడా వస్తాయా? కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వేసవి కాలంలో రావచ్చు. ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, రావచ్చు సమ్మర్లో. బట్ ఇవన్నీ వింటర్, వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి. అలా అని సమ్మర్లో రావని లేదు, వస్తాయి. అక్కడక్కడ మేము చూస్తూ ఉంటాము. మెయిన్లీ ఇప్పుడు ప్రొలాంగ్డ్ ఏసీ ఎక్స్పోజర్ చాలా మందికి సమ్మర్లోనే ఉంటుంది. ప్రొలాంగ్డ్ ఏసీ ఎక్స్పోజర్, డ్రై ఎయిర్ మనం గాలి పీల్చుకుంటే మన ఎయిర్వేస్ ఇరిటేట్ అయ్యి ఎయిర్వే ఇన్ఫెక్షన్స్కి రిస్క్ ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఆస్త్మా అటాక్స్ సమ్మర్లో ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మనము చూసుకొని తగు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ అంటే అందరికీ హ్యాపీ మూడ్లో ఉంటారు పిల్లలు అండ్ అడల్ట్స్ కూడా. చాలా మందికి హాలిడేస్ ఉంటాయి. సో లాట్ ఆఫ్ గ్యాదరింగ్స్, లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి సమ్మర్లో. సో అప్పుడు లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్, లాట్ ఆఫ్ క్లోజ్ కాంటాక్ట్స్. సో అప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, హౌ సీరియస్ ఇస్ ద రిస్క్ ఆఫ్ ద డిహైడ్రేషన్ ఆఫ్ చిల్డ్రన్స్, అంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటారు? ఇట్ ఈస్ సమ్టైమ్స్ వెరీ సీరియస్ అండి. చాలా మందికి మైల్డ్ డిహైడ్రేషన్ ఉంటుంది, బట్ సివియర్ డిహైడ్రేషన్లోకి పోయిన వాళ్ళు ఒక్కొక్కసారి మనము సమ్టైమ్స్ ఇట్స్ డెత్ రిస్క్ కూడా ఉంటుంది. సో డిహైడ్రేషన్ అంటే మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అండ్ మోడరేట్ మనం ఒక్కోసారి ఫ్లూయిడ్స్తోని, ఓరల్ ఫ్లూయిడ్స్తో మేనేజ్ చేయొచ్చు. సివియర్గా ఉంటే ఐవి ఫ్లూయిడ్స్. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ వరల్డ్లో తీసుకుంటే థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డయేరియా ఇల్నెస్, మెయిన్లీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో సమ్మర్కి వచ్చేసరికి డీహైడ్రేషన్ మనం సరిగా దాన్ని ట్రీట్ చేయకపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది మన బాడీలో. సోడియం ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ మనకు తగు మోతాదులో మనం రీప్లేస్ చేయలేకపోతే మనకు ఫిట్స్ రావచ్చు. ఎలక్ట్రోలైట్స్ మనకు బాడీకి, మజిల్స్కి, నరాలకి చాలా ఇంపార్టెంట్. అది మనం తగు విధంగా మనం డీహైడ్రేషన్ ట్రీట్ చేయకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి. అలాగనే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు, కిడ్నీ ఎఫెక్ట్ కావచ్చు. డీహైడ్రేషన్ని మనం సరిగా ట్రీట్ చేయకపోతే లో బ్లడ్ వాల్యూమ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది మనకి. తర్వాత హీట్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ ఫిట్స్ రావచ్చు బికాస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, హీట్ స్ట్రోక్. ఇవన్నీ సీరియస్ ఇల్నెసెస్ అండి. అంటే సీరియస్, మనం సింపుల్ డీహైడ్రేషనే కానీ కొంతమందికి సీరియస్గా వస్తుంది. ఇప్పుడు మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అప్పుడప్పుడు సివియర్ డీహైడ్రేషన్ చూస్తూ ఉంటాం పిల్లల్ని. మేము తగు వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఐసీయూలో పెట్టి తర్వాత వార్డ్స్కి అండ్ దెన్ ఇంటికి పంపుతాం. అంటే డాక్టర్ గారు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ చైల్డ్ కేర్ డ్యూరింగ్ ద సమ్మర్? ఇంపార్టెంట్ టిప్స్ అంటే ఫస్ట్ దే షుడ్ ఫిజికల్గా వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. అలా అని కంప్లీట్గా సమ్మర్లో బయటకు పోవద్దని లేదు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు మనం ఆ టైం వాళ్ళు బయటకు పోకుండా అవాయిడ్ చేయగలిగితే మంచిది. బయటకు పోయినప్పుడు కాటన్ క్లోత్స్, లాంగ్ స్లీవ్స్ అండ్ లాంగ్ ట్రౌజర్స్ వేసుకొని పోతే మంచిది. దెన్ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో సన్ క్రీమ్ పెట్టుకోవాలి.
మంచి కంపెనీది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అది మోర్ దెన్ 30 ఉంటే మంచిది అంటారు. సో అది చూసుకొని ఫ్రీక్వెంట్గా పెట్టుకోవాలి సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్కి. దెన్ హైడ్రేషన్, దట్ మీన్స్ అంటే మనం వాటర్ ఆర్ ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్ రెగ్యులర్గా మనం తీసుకోవాలి, అది నెగ్లెక్ట్ చేయొద్దు. లైట్ ఫుడ్ తినాలి, హెవీ ఫుడ్ ఉండొద్దు. దెన్ గాగల్స్ సమ్మర్లో పోయినప్పుడు, బయటకు పోయినప్పుడు ఐస్ ప్రొటెక్షన్కి గాగల్స్, దెన్ హ్యాట్ పెట్టుకుంటే మంచిది. డాక్టర్ గారు, ఇటు సన్ స్క్రీన్ లేదా క్యాప్లు వాడటం చిన్నపిల్లలకు అవసరం అంటారా? అది మంచిదండి, మంచి క్వశ్చన్ అది. యాక్చువల్గా ఇప్పుడు చిన్నపిల్లలు హ్యాట్ పెట్టుకోగలిగితే, ఇప్పుడు లెస్ దెన్ 2 years జనరల్గా వాళ్ళు మనం ఏదైనా తల మీద పెడితే తీసి కింద పడేస్తారు టక్కన. సో వాళ్ళు పెట్టుకోగలిగితే హ్యాట్ మంచిది. అండ్ సన్ క్రీమ్ పెట్టాలి, లేకపోతే యూవీ రేడియేషన్తో సమ్టైమ్స్ స్కిన్ డిజార్డర్స్ వస్తాయి. మనం మన స్కిన్ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లాంగ్ పీరియడ్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ డిజార్డర్స్, సన్ బర్న్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ లిమిటెడ్ పీరియడ్ టైం ఎక్స్పోజర్ టు సన్ బర్న్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకు సన్ ప్రొటెక్షన్, మనం సన్ ప్రొటెక్షన్ క్రీమ్ పెట్టుకుంటే మంచిది. అండ్ మెయిన్లీ డాక్టర్ గారు, వాట్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫాలో ఇన్ డైట్ ఫాలో ఇన్ సమ్మర్, అండ్ ఏవి మానుకోవాలి అంటారు? ఏవి మానుకోవాలి అంటే ఫస్ట్ ఫ్రైస్, హెవీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, మసాలా ఫుడ్ అది మానుకోవాలండి. ఏవి తినాలి అంటే లైట్ ఫుడ్ తినాలి, లాట్ ఆఫ్ ఫ్రెష్ వెజిటబుల్స్, లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి, ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటుంది. లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ లిక్విడ్ డయట్. మనం హైడ్రేషన్ ఎప్పుడు మనం తక్కువ అంచనా వేస్తాం. లాట్ ఆఫ్ లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ అంటే వాటర్ కానీ, ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ ఈజ్ అ గుడ్ మెడిసిన్. ఓకే. సో ఇటు సాధారణంగా కూడా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు ఏవి అంటారు? చాలా మంది తల్లిదండ్రులు నార్మల్ ప్రికాషన్స్ అన్ని తీసుకునే పిల్లల్ని బయటకు పంపుతారు. కానీ కొంతమంది అక్కడక్కడ మనం మిస్ అవుతూ ఉంటాం. మెయిన్లీ హైడ్రేషన్ నెగ్లెక్ట్ చేస్తాం. మనం వాళ్ళని బిజీ షెడ్యూల్లో హైడ్రేషన్ నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఫ్లూయిడ్ తగు సమయంలో తగినంత వాళ్ళకి ఇవ్వలేకపోవడము. అలాగనే మీల్ టైం సమ్మర్లో మనము హాలిడేస్ అని, గ్యాదరింగ్స్ అని, ఫంక్షన్స్ అని వాళ్ళ మీల్ టైం జనరల్గా డిస్టర్బ్ అవుతుంది పిల్లలు. అది చూసుకోవాలి మనం, మీల్ టైం డిస్టర్బ్ కాకుండా. తర్వాత సన్ ప్రొటెక్షన్, ఇంతకుముందు మాట్లాడినట్టు బయటకు వెళ్ళినప్పుడు అన్ని ప్రొటెక్షన్స్, మనం సన్ ప్రొటెక్షన్ క్రీమ్ మేము చాలా తక్కువ చూస్తూ ఉంటాం మన కంట్రీలో వాడడం. వెస్ట్రన్ వరల్డ్లో అది చాలా మంది బయటకు వెళ్ళారంటే వాళ్ళు సన్ ప్రొటెక్షన్ క్రీమ్ లేని బయటకు వెళ్ళరు. బట్ మన దగ్గర సన్ ప్రొటెక్షన్ క్రీమ్ మనం చాలా తక్కువ వాడతాం. అండ్ సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి బిజీ షెడ్యూల్ పెడతారు కొంతమంది పేరెంట్స్. వాళ్ళు బిజీగా ఉంటారు, ఒక తర్వాత ఒకటి, ట్యూషన్ అని, డ్యాన్స్ అని, అదని ఇదని బిజీ షెడ్యూల్ ఉంటుంది. అది మనం చూసుకోవాలి. తర్వాత అవుట్డోర్, ఈ 12 మధ్యాహ్నం, ఇంతకుముందు చెప్పినట్టు మధ్యాహ్నం 12 నుంచి 4 PM వరకు వాళ్ళని అవుట్డోర్ పంపకుండా ఇండోర్లో ఏదైనా యాక్టివిటీస్ మనము వాళ్ళకు ఎంగేజ్ చేయాలి. చాలామంది ఇండోర్ యాక్టివిటీస్ అంటే మెయిన్లీ పిల్లలు ఇప్పుడు ఈ కాలంలో మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్ దాని మీద కూర్చుంటున్నారు. సో అది తక్కువ చేయాలి. మనం అది చాలా కాన్సన్ట్రేట్ చేయాలి యాజ్ పేరెంట్స్. అందరూ, ప్రేక్షకులందరూ ఈ ఇండోర్ యాక్టివిటీస్లో వాళ్ళకు రాదర్ దెన్ ఐప్యాడ్, ఐఫోన్, ఈ క్రియేటివ్ యాక్టివిటీస్, ఏదైనా ఇండోర్ యాక్టివిటీస్, వేరే వాళ్ళ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ టైం, మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. రాదర్ దెన్ పిల్లలు ఐఫోన్, ఐప్యాడ్ మీద కూర్చునే బదులు. డాక్టర్ గారు, క్యాన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇన్ సమ్మర్ టూ, సో దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళు సమ్మర్లో కొంతమందికి ఆస్తమా అటాక్స్ వస్తాయి. వాళ్ళకి ఇన్హేలర్స్ దగ్గర పెట్టుకోవడము, లేకపోతే ఏదైనా కొంతమంది ప్రివెంటివ్ మెడికేషన్స్ సమ్మర్లో వాడతారు. అది ఉన్నప్పుడు ప్రివెంటివ్ మెడికేషన్స్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇన్హేలర్స్, అటాక్ వచ్చినప్పుడు ఇన్హేలర్స్ అందుబాటులో మనం పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏసీ నుంచి వచ్చే డిజార్డర్స్ మనం రెగ్యులర్గా ఏసీ సర్వీసెస్ చేసుకోవాలి. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు గ్యాదరింగ్స్ ఆర్ ఫంక్షన్స్ పోవద్దని నేను చెప్తలేను. పోయినప్పుడు మనం ఎక్కువ క్రౌడ్ ప్లేసెస్లో మనం దూరం ఉండాలి. అంటే డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. అప్పుడు మనం ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇన్సిడెంట్స్ తగ్గుతుంది మనకి. అలాగే డాక్టర్ గారు, ఇటు వేసవిలో కూడా ఇంట్లో ఉండే పిల్లలకు స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఆరోగ్యపరంగా ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్క్రీన్ టైం వేసవి కాలంలో మీరు అడిగినట్టు పిల్లలకి చాలా ఎక్కువ అవుతుంది. స్క్రీన్ టైం 5 hours 6 hours a day అవుతుంది. అది చాలా తప్పు. అది
హెల్తీ హ్యాబిట్ కాదు. చాలా మందికి మ్యాక్సిమం 1 అవర్, మోర్ దెన్ 2 years ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 1 hour రీసెర్చ్ చెప్తుంది. మోర్ దెన్ 1 hour ఉంటే ఇట్స్ నాట్ గుడ్ హ్యాబిట్ అని. అండ్ లెస్ దెన్ 2 years వాళ్ళకి అసలు స్క్రీన్ టైమే ఉండొద్దు. సో పేరెంట్స్కి అందరికీ రిక్వెస్ట్ చేసేది, లెస్ దెన్ 2 years ఉన్న వాళ్ళకి స్క్రీన్ ఏం చూపించకపోతేనే మంచిది. సో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళు స్క్రీన్ టైం ఎక్కువ వాళ్ళు స్పెండ్ చేస్తే? ఫస్ట్ 3-4 ఏరియాస్లో నేను డిస్కస్ చేస్తాను. ఒకటి ఫిజికల్ హెల్త్. వాళ్ళు చాలాసేపు ఇలాగనే కూర్చుంటే వాళ్ళ బరువు పెరగడము, ఒబీస్గా కావడము, దెన్ సెడెంటరీ లైఫ్ అయిపోతుంది వాళ్ళది. ఐ స్ట్రెయిన్ అవుతుంది, హెడేక్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, అండ్ కంప్యూటర్ మీద ఉన్న వాళ్ళకి రిస్ట్ పెయిన్ వస్తుంది. సో ఇవన్నీ ఫిజికల్ హెల్త్కి మంచివి కావు. దెన్ సోషల్గా ఇప్పుడు వాళ్ళు ఇలాగనే ఇంటర్నెట్ మీద కూర్చొని ఉంటే బయటకు పోయి సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోద్ది, సోషల్ యాంగ్జైటీ కూడా పెరుగుతుంది. బికాజ్ ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి యాంగ్జైటీ దానికి తోడవుతుంది. తర్వాత మెంటల్ హెల్త్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలకి లాట్ ఆఫ్ స్క్రీన్ టైం వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు డిప్రెషన్ రావచ్చు, ఆర్ రాంగ్ ఫ్రెండ్స్ ఎవరైనా కలవచ్చు, ఇంటర్నెట్ ఆన్లైన్ అన్సేఫ్ ఇంటర్నెట్, ఆర్ సమ్టైమ్స్ పిల్లలు స్పీచ్ డిలే ఉంటుంది. కొంతమంది పిల్లలు వాయిలెన్స్గా బిహేవ్ చేస్తారు, కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, అంటే క్విక్గా వాళ్ళ కోపం వస్తుంది. అగ్రెసివ్, వాయిలెన్స్ బిహేవియర్ అండ్ స్పీచ్ డిలే. కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ బిహేవియర్ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ స్క్రీన్ టైం స్పెండ్ చేసిన వాళ్ళకి. ఎక్కువ సమ్మర్లో కూడా డాక్టర్ గారు ఫ్రిడ్జ్ వాటర్స్ ఇలాంటివి చాలా యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్ వాటర్స్ కూడా యూజ్ చేయొద్దు అని కూడా చెప్తుంటారు, అవాయిడ్ చేయాలి అని అంటారు. బట్ ఫ్రిడ్జ్ వాటర్ వల్ల అంటే ఏమవుతుంది? అంటే జనరల్గా మనం బాడీ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ నీళ్ళు తాగితేనే మంచిదండి. ఐడియల్గా వెరీ కోల్డ్ వాటర్ మనం ఎప్పుడు బాడీకి ఎక్స్పోజ్ చేయొద్దు. రూమ్ టెంపరేచర్ వాటర్ తాగితేనే మంచిది. ఎస్, హైజీన్ విషయంలో కూడా అంటే వేసవిలో తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు డాక్టర్ గారు? ఇప్పుడు వేసవిలో పిల్లలు బయట నుంచి ఆడినప్పుడు లాట్ ఆఫ్ టైం, సమ్మర్లో ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి బయటకు పోతారు పిల్లలు, ఆడుకొని వస్తారు. సో ఇంటికి రాగానే వాళ్ళకు స్నానం చేపేయడమో, లేకపోతే చేతులు సరిగా మనం కడుక్కొని సోప్ అండ్ వాటర్తో కడుక్కొని వాళ్ళని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రికాషన్స్ తీసుకోవాలి. తర్వాత క్రౌడెడ్ ప్లేసెస్లో పోకపోవడమే మంచిది. ఎవరైనా కాఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో దూరం ఉంటేనే మంచిది. దెన్ ఫుడ్ హైజీన్ అంటే మళ్ళీ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సమ్మర్, బికాజ్ ఫుడ్ బాండ్ డిసీజెస్ వస్తాయి. మనం ఎక్కువ బయట తిన్న ఆర్ స్టోర్డ్ ఫుడ్ తిన్న సమ్మర్లో ఎక్కువ ఫుడ్ పాయిజన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డయేరియా, వామిటింగ్ అలా. డాక్టర్ గారు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ టైంలో అనేది ఇప్పుడు స్విమ్మింగ్ అట్లా బయట వెళ్ళాలని చాలామంది వెళ్తూ ఉంటారు. అంటే స్విమ్మింగ్ పూల్ వెళ్ళే పిల్లలకు కూడా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? స్విమ్మింగ్ పూల్ వెళ్ళే వాళ్ళకి నైస్ స్పోర్ట్స్ ఇన్ సమ్మర్. చాలా మంది ఇష్టపడతారు పిల్లలు, నేర్చుకుని వాళ్ళు కూడా సమ్మర్లో క్లాసెస్ తీసుకొని నేర్చుకుంటారు. దట్స్ ఎ గుడ్ హెల్తీ హ్యాబిట్ కూడా. సో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఇయర్ ప్రొటెక్షను, చెవులో ఇయర్ ప్లగ్స్ దొరుకుతాయి. దెన్ హ్యాట్ ఒకటి పెట్టుకుంటే మంచిది, సో దట్ దే కెన్ ప్రొటెక్ట్ దేర్ హెయిర్. అండ్ ప్రాపర్గా కోచ్ ఉండాలి, ఆర్ ఎవరన్నా మనకు రెస్క్యూ చేసే వాళ్ళు పక్కన ఉండాలి. అండ్ ఫ్రెష్ వాటర్, స్టోర్డ్ వాటర్లో స్విమ్ చేయొద్దు, ఫ్రెష్ ఫ్లోయింగ్ వాటర్లో స్విమ్ చేస్తే బాగుంటుంది. సో డాక్టర్ గారు, ఇటు వేసవిలో పిల్లల్లో ఫుడ్ పాయిజనింగ్ కూడా ఎక్కువ ఎందుకు జరుగుతోంది, ఎలా నివారించాలి దానికి? ఫుడ్ పాయిజనింగ్, ఎస్ యూఆర్ రైట్. ఫుడ్ పాయిజన్ సమ్మర్లో ఎక్కువ ఉంటుంది. పిల్లలు మేము చూస్తూ ఉంటాం మెడికవర్ హాస్పిటల్స్లో, పిల్లలు వామిటింగ్, డైరియాతో వస్తారు. ఫుడ్ పాయిజన్ మోర్ కామన్ ఇన్ సమ్మర్ బికాజ్ బ్యాక్టీరియా ఫుడ్లో తొందరగా పెరుగుతుంది, మల్టిప్లై అవుతుంది. మనము బయట ఫుడ్ తింటే ఆర్ కామన్గా తింటాం సమ్మర్లో. సో బయట ఫుడ్ తిన్నందుకు ఆర్ హ్యాండ్ హైజీన్ సరిగా లేకపోతే మనకు డయేరియా, వామిటింగ్ రావచ్చు. ఆర్ అదర్ డిజార్డర్స్ లైక్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్ రావచ్చు సమ్మర్లో, ఎక్కువ కామన్ సమ్మర్లో. ఆర్ చికెన్ పాక్స్, సమ్టైమ్స్ ఐ ఇన్ఫెక్షన్ అండ్ వేరే డిసీజెస్. ఇన్సెక్ట్స్, మనం బయటకు పోయినప్పుడు ఇన్సెక్ట్స్ కరిచినప్పుడు మనకి మలేరియా ఆర్ డెంగ్యూ ఫీవర్, ఆర్ సమ్టైమ్స్ పురుగులు, స్పెషల్ పురుగులు కలిస్తే టిక్ అంటాం మేము. టిక్ బాండ్ డిసీజెస్ కూడా మనకి సమ్మర్లో ఎక్కువ మేము చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, మెయిన్గా చిల్డ్రన్స్ కాకుండా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఈ సమ్మర్లో ఫుడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ అంటే ఎలాంటివి తీసుకోవాలి,
తీసుకుంటే బాగుంటుంది అంటే మనందరికీ అండి ఫ్రూట్స్ ఇంతకుముందు చెప్పినట్టు టాబ్లెట్స్ కన్నా మనకు న్యాచురల్గా డైట్ మనము ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అండ్ ఎల్డర్లీ పీపుల్ చాలా సమ్మర్లో వాళ్ళు చాలా రిస్కీగా ఉంటారు. రిస్కీ ఏజ్ గ్రూప్స్ పిల్లలు అండ్ ఎల్డర్లీ, వీళ్ళకు ఫ్రెష్ ఫ్రూట్స్, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉన్న ఫ్రూట్, వాటర్ మెలన్ అది ఇస్తే మంచిది. ఆరెంజ్ ఫ్రూట్స్ ఇస్తే, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇస్తే మంచిది, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అడల్ట్స్కి. డాక్టర్ గారు, ఇప్పుడు రైనీ సీజన్లో అంటే డెంగ్యూ ఫీవర్ స్టార్ట్ అవుతుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంట? ఎలాంటి? ఇప్పుడు వర్షాకాలం వస్తే డెంగ్యూ ఫీవర్ ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు బయటకు పోయినప్పుడు దోమలు కరవచ్చు మనకి, బట్ డెంగ్యూ ఫీవర్ ఈజ్ కామన్ ఇన్ వింటర్ మంత్స్. డెంగ్యూ ఫీవర్ ఇట్స్ వైరస్తో మనకు వస్తుంది. డెంగ్యూ మస్కిటోస్ బైట్స్తో మనకు వైరస్ మనకు వచ్చి డెంగ్యూ ఫీవర్ వస్తుంది. డెంగ్యూ ఫీవర్ చాలా మందికి మైల్డ్ ఇల్నెస్ వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడవచ్చు, కొంతమందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడకపోవచ్చు, కొంతమందికి సీరియస్ ఇల్నెస్ అయి హాస్పిటల్ అడ్మిషన్, పిఐసియు, ఐసియు అడ్మిషన్స్ అవసరం పడుతుంది. అండ్ కొంతమంది సాడ్లీ వి లూజ్ సమ్ టైమ్స్ డెంగ్యూ ఫీవర్తో. అంత సీరియస్ ఇల్నెస్ కూడా ఉండొచ్చు. దీనికి ఎలా ట్రీట్ చేస్తాం మేము? మెయిన్లీ ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్ ఇస్తాం ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. దెన్ వాళ్ళకు మెయిన్లీ హైడ్రేషన్ చూసుకోవాలి. ఇంట్లో మైల్డ్ ఫామ్ ఉంటే ఐవి ఓరల్ ఫ్లూయిడ్స్ వాళ్ళకు ఎక్కువ ఇవ్వాలి, పేరెంట్స్కు చెప్పాలి, లాట్ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్. దెన్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తాము. తర్వాత డెంగ్యూ ఫీవర్ 2 థింగ్స్ అండి. ఒకటి, ఫస్ట్ అంతా ఫీవర్ వస్తుంది, తర్వాత ఫస్ట్ 4-5 days ఫీవర్ వచ్చిన తర్వాత దెన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ది ఇల్నెస్లో ప్లేట్లెట్స్ పడిపోవడము, బ్లడ్ చిక్కగా కావడం ఉంటుంది. ప్లేట్లెట్స్ పడిపోవటానికి మన ఆపే శక్తి లేదు, అండ్ పెంచే శక్తి కూడా మనకు లేదు. న్యాచురల్గా పడి న్యాచురల్గా పెరుగుతాయి. కాకపోతే మనం మానిటర్ చేసుకోవాలి ప్లేట్లెట్స్. అండ్ బ్లడ్ చిక్క కాకుండా మనము వాళ్ళకు ఓరల్ ఫ్లూయిడ్స్ ఇవ్వడము ఇంట్లో ఉంటే, ఆ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు మేము దానికి తగు ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తే, మనం మజ్జిగ చిక్కగా అయినప్పుడు నీళ్ళు కలిపినట్టు బ్లడ్ చిక్కగా కాకుండా మనం ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చి కొంచెం హెల్ప్ చేయగలుగుతాం. సో మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ డెంగ్యూ is treating fever with paracetamol and taking enough fluids or IV fluids. అలాగే డాక్టర్ గారు, ఇది మెయిన్ ఫాల్ అంటే ఇన్సెక్ట్స్ బైట్ అండ్ మస్కిటో బైట్ ప్రివెన్షన్ ఏంటి అంటారు? ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు అగైన్ సమ్మర్లో పిల్లలు చాలా యాక్టివ్గా జాలీగా బయటకు వెళ్ళి ఆడుకోవాలనుకుంటారు. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇన్సెక్ట్స్ బైట్స్ కానీ, మస్కిటోస్ కానీ, పురుగులు కానీ ఏదైనా కరిచే ప్రమాదం ఉంటుంది. అది దానికి ప్రివెంట్ చేయడం ఎలా అంటే, టాప్స్ లాంగ్ స్లీవ్స్ ఉండడము, ట్రౌజర్స్ బాటమ్ లాంగ్ ట్రౌజర్స్ ఉండడము, ఎక్కువ స్కిన్ ఎక్స్పోజ్ కాకుండా మనము పిల్లల్ని బయటకు పంపితే మంచిది. అండ్ సమ్ టైమ్స్ రెడీగా ఉన్నారు కొంపల్లి నుంచి వినోద్ రెడ్డి గారు. నమస్తే అండి వినోద్ రెడ్డి గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారిని అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ వినోద్ రెడ్డి గారు. డాక్టర్ గారు, ఏం లేదు, ఇప్పుడు చిన్న 2 months బేబీ 3 months బేబీ ఉంటారు కదా, వాళ్ళకు దే డోంట్ నో హౌ టు నో డీహైడ్రేషన్ ఎలా అవుతుంది వాళ్ళకి. సో మనం ఎలా కనుక్కోగలుగుతాం? మనం మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తారా? ఇప్పుడు 2 months బేబీస్ ఉంటారు, లైక్ వాళ్ళకు డీహైడ్రేషన్ అవుతుందని మనం ఎట్లా తెలుసుకోగలుగుతాము చిన్న పిల్లలకి? ఓకే, మంచి క్వశ్చన్. వాళ్ళకి మంచి క్వశ్చన్ వినోద్ గారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకు తెలియదు, మనకు వాళ్ళు చెప్పలేరు. సో ఫస్ట్ వాళ్ళు నోట్లో ఉమ్ము ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత వాళ్ళు ఏడ్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయా లేదా చూసుకోవాలి. యూరిన్ ఎలా పోతున్నారు వాళ్ళు, డార్క్ యూరిన్ పోతే వాళ్ళకు ఫ్లూయిడ్ కరెక్ట్ బాడీలో లేనట్టు, ఆర్ యూరిన్ తక్కువ పోవడము, ఆర్ యూరిన్ అసలే పోకపోవడము. తర్వాత మాడ మీద ఇది ఒకటి వాళ్ళకు సాఫ్ట్ స్పాట్ అంటారు. సాఫ్ట్ స్పాట్ అది కొంచెం సంకెన్గా ఉంటే అది కూడా డీహైడ్రేషన్కి సైన్. అండ్ కొంతమందికి ఐస్ చాలా లోపలికి వెళ్ళిపోతాయి సివియర్ డీహైడ్రేషన్లో. సో మళ్ళీ చెప్తాను, సివియర్ డీహైడ్రేషన్ ఎలా గుర్తుపట్టాలంటే, నోట్లో ఉమి ఉండదు, ఏడుస్తే కళ్ళకు నీళ్లు రావు, మాడస్ లోపలికి వెళ్ళిపోద్ది, దెన్ ఐస్ కొంతమందికి లోపలికి వెళ్తాయి, అండ్ యూరిన్ డార్క్ ఉండొచ్చు, అసలు పోకపోవచ్చు, ఆర్ కొంచెం పోవచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ వినోద్ గారు. ఎస్ డాక్టర్ గారు, ఇటు చివరిగా వేసవిని ఆరోగ్యంగా గడిపేందుకు తల్లిదండ్రులకు మీరు ఇవ్వాలనుకునే ముఖ్యమైన సూచనలు ఏంటి? అన్ని మొత్తం సమ్మరీగా చెప్పేస్తాను నేను.
పాయింట్ వైజ్ చెప్తాను. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళడం ఆపొద్దు. సో మధ్యాహ్నం 12 నుంచి 4 o'clock అవాయిడ్ చేసి కూల్ టైంలో వాళ్ళకి బయటకు పంపాలి, ఫిజికల్ యాక్టివిటీస్ పంపాలి. బట్ స్మాల్ బ్రేక్స్ ఇవ్వాలి ఫిజికల్ యాక్టివిటీస్లో. ఇండోర్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఇండోర్ యాక్టివిటీస్ ఇచ్చి స్క్రీన్ టైం తక్కువ చేయాలి. దెన్ నైస్ ఫుడ్, హెల్తీ డయట్, దట్ మీన్స్ మోర్ వాటర్, మోర్ లిక్విడ్ డయట్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కాటన్ క్లోత్స్, వాళ్ళు బయటకు పోయినప్పుడు కాటన్ క్లోత్స్, లాంగ్ స్లీవ్స్, వైట్ కాటన్ క్లోత్స్ అయితే బాగుంటుంది. దెన్ సమ్మర్ క్యాంప్స్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ క్యాంప్స్ ఉంటే ఏమన్నా ఉంటే వాళ్ళకి ఫెసిలిటీ ఉంటే జాయిన్ చేపిస్తే వాళ్ళకు వేరే పిల్లలతో ఇంటరాక్షన్ పెరిగి సోషల్ స్కిల్స్ పెరుగుతాయి వాళ్ళకి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సమ్మర్ డిహైడ్రేషన్ సిమ్టమ్స్ గురించి ఇంత బాగా ఇంట్రెస్ట్గా చెప్పారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ హెల్త్ కేర్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.